నమస్కారం. మన్నెంలో న్యూస్ బ్రేకింగ్ అప్డేట్కు స్వాగతం. పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ రవాణాకు అడ్డాగా మార్చుకోవాలనుకున్న స్మగ్లర్ల ప్లాన్లను చిత్తు చేస్తూ భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోట్లలో విలువ చేసే గంజాయితో పాటు అంతర్రాష్ట్ర ముఠాను కటకటాల్లోకి నెట్టిన పోలీసులు. అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే, ఒరిస్సా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు గుట్టుచప్పుడు కాకుండా భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో వైరాంవరం పోలీసులు అప్రమత్తమయ్యారు. కొమరవరం గ్రామ శివారులో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో స్మగ్లర్ల గుట్టు రట్టయింది. 250 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు 1,25,00,000 రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంతర్రాష్ట్ర గ్యాంగ్లో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా వారిలో 5గురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు కళ్లు కప్పి మరో 5గురు నిందితులు తప్పించుకున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. రంపచోడవరం డీఎస్పీ అష్రఫ్ గారు తెలిపిన వివరాల ప్రకారం ఈ నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉంది. గతంలో కూడా ఇదే రంపచోడవరం సబ్ డివిజన్ పరిధిలో 158 కిలోల గంజాయిని తరలిస్తూ వీరు పట్టుబడటం గమనార్హం. జైలుకు వెళ్లి వచ్చినా వీరు తీరు మారలేదని, మళ్లీ అదే దందా చేస్తూ ఇప్పుడు మళ్లీ కటకటాల పాలయ్యారని డీఎస్పీ పేర్కొన్నారు. రంపచోడవరం డివిజన్లోకి గంజాయి అడ్డుకు పెట్టకుండా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని, ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అష్రఫ్ హెచ్చరించారు. ఓఎస్డీ పంకజ్ మీనా సార్ గారి పర్యవేక్షణలో ఏఎస్పీ చింతూరు అండ్ రంపచోడవరం సబ్ డివిజన్స్లో ఇన్స్పెక్టర్ లెవెల్లో మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశామండి. ఎందుకంటే మాకు జీరో టాలరెన్స్ టువర్డ్స్ గంజా అన్నది మేము ఫాలో అవుతున్నాం. ఇందులో భాగంగా ఒరిస్సా నుంచి మహారాష్ట్రకి ఆల్మోస్ట్ 250 kgs గంజాని తరలిస్తుండగా అడ్డతీగల సర్కిల్లో వైరామవరం పిఎస్ లిమిట్స్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో మొత్తం 10 మంది అక్యూజ్డ్ అండి. వీళ్ళలో 5 మందిని మేము పట్టుకోగలిగాము. సో వీళ్ళని విచారించగా మాకు తెలిసింది ఏంటంటే, ఈ గ్యాంగ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇంటర్ స్టేట్గా ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ప్రీవియస్గా ఆల్రెడీ కనెక్ట్ అయిన కేసెస్లో కూడా వీళ్ళందరూ అక్యూజ్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోకరంలో 2 కేసెస్, జీలింగమల్లో 1 కేసు అండ్ రంపచోడవరంలో 1 కేసు ఆల్రెడీ వీళ్ళ మీద రిజిస్టర్ అయింది. సో ఆ కేసెస్లో కూడా వీళ్ళందరూ అక్యూజ్డే. సో ఆల్మోస్ట్ అక్కడ క్వాంటిటీ ఆఫ్ గంజా ఆ ప్రీవియస్ కేసెస్లో సీజ్ చేసింది ఎంత అంటే 1058. సో ఇప్పుడు నిన్న గంజా సీజ్ చేసింది 250. సో ఆల్మోస్ట్ 1308 kgs ఆఫ్ గంజా సీజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా అడ్డతీగల సర్కిల్లో పిఎస్లో చాలా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, పదే అఫెండర్స్ చేయడం, అంటే రిపీటెడ్ హ్యాబిచువల్ అఫెండర్స్ ఎన్డీపీఎస్ యాక్ట్లో మేము పెడుతున్నా కూడా వీళ్ళు బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి వీఆర్ బికమింగ్ మోర్ టఫ్ ఆన్ ఇట్. సో ఇక మీదట ఫ్యూచర్లో వీళ్ళ మీద పిట్ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా పెడతాము. సో దట్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు గెట్ బెయిల్. సో ఇదంతా దీన్ని బేస్ చేసుకొని మేము చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఇక మీదట ఎటువంటి గంజా అనేది మన స్టేట్లోకి రాకుండా, పర్టికులర్గా రంపచోడవరం యాజ్ వెల్ యాజ్ చింతూరు సబ్ డివిజన్స్లో గంజా అనేది ఎటువంటిది ఎంటర్ కాకుండా వీఆర్ హ్యావింగ్ స్టఫ్ అండ్ అగ్రెసివ్ పాలసీ అండి. మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదు. మీరు క్లియర్గా చూస్తే నిన్న కూడా మారేడుమల్లిలో, తర్వాత దానికి ముందు కూడా జడ్డంగిలో కూడా ఇదే గంజా కేసెస్ పట్టుకుంటూనే ఉన్నాము. మనం సీజ్ చేసిన ప్రాపర్టీస్లో వచ్చేసి వీళ్ళు సీజ్ చేయడానికి ఒక బొలెరో వెహికల్ వాడారు. ఈ బొలెరో వెహికల్ లోకల్ రంపచోడవరం సబ్ డివిజన్లోనే ఒకరి దగ్గర నుంచి రెంట్కి యూజ్ చేశారని తెలిసింది. అండ్ ఈ పల్సర్ వెహికల్ వాడారు, ఇది పైలట్ లాగా వాడారనమాట. సో వెనకాల వీళ్ళు వచ్చేటప్పుడు ముందర ఏమన్నా పోలీస్ చెకింగ్ అది ఇది ఉందా లేదా అనేసి ముందర పల్సర్లో వేరే వాళ్ళు వెళ్ళేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండేవాళ్ళు. ఈ పల్సర్ వెహికల్ నంబర్ ప్లేట్ చూస్తే మీరు ఒడిశా రిజిస్ట్రేషన్ అని ఉంది, బట్ యాక్చువల్లీ ఇది అనకాపల్లికి సంబంధించిన బైక్. అక్కడ వీళ్ళు దొంగతనం చేసి ఇది ఒరిస్సాకి వెళ్ళడం జరిగింది. ఆ ఒరిస్సాలో వీళ్ళు ఫేక్ నెంబర్ పెట్టేసి దీన్ని వాడుతున్నారు. సో దీని ప్రాపర్ ఓనర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ ఈ సీజ్ చేసిన ఆల్మోస్ట్ 250 kgs వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1,25 lakhs అండి. సో ఇంత బల్క్ అమౌంట్ని మనం ఇంత విలువ చేసే గంజాని మనం సీజ్ చేయడం జరిగింది. అండ్ ఐ అప్రిషియేట్ అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ టీమ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదేమైనా కోట్లాది రూపాయల గంజాయిని పట్టుకున్న వైరామవరం పోలీసుల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మన్నెంలో న్యూస్.